అందశ్రీ గారి జీవితాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించినటువంటి పుస్తకం ఇది. లోకకవి అందశ్రీ పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి చంద్రమోహన్ గారు తెలంగాణ పబ్లికేషన్ తరఫున దీన్ని తీసుకొచ్చిర్రు. వారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లోకకవి అందశ్రీ ఈ పుస్తకావిష్కరణ బుక్ ఫేర్లో చేయాలని చెప్పేసి అనుకొని ముందే కొంత ప్రిపరేషన్ చేసుకున్నాం. అయితే ఈలోపు కొంత నా పబ్లికేషన్ సంబంధించిన స్టాల్ ఇవ్వకపోవటం ఇతర కారణాల రీత్యా ఈరోజు స్లాట్ బుక్ అయ్యి ముందుగానే కొంత ప్రిపరేషన్ ఇంకెక్కువ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉండే. సార్ సిద్ధారెడ్డి సార్ని పొద్దున్నే అడిగాను సార్ ఉంటే బాగుంటుందని. సార్ కూడా వెంటనే మాకు టైం ఇచ్చి వచ్చినట్టుగా వారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగటం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను నేను. అదేవిధంగా ప్రొఫెసర్ రఘు గారు వారు కూడా ఈనాడులో చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాశారు. అందశ్రీ గారు మన నుంచి విడిపోగానే. అదేవిధంగా పసునూరు రవీంద్ర అన్న నాకు స్టూడెంట్ మూమెంట్ నుంచి బాగా మిత్రుడు. మా జీరమల్ గారు మాకు గురువు గారు విద్యార్థి కాలం నుంచి కూడా. ఈ పుస్తకంలో నేను ఏదో మొత్తం పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన సమగ్రంగా ఉన్నదని నేనేం చెప్పట్లేదు. కేవలం వెంటనే స్పందనలు, వెంటనే పత్రికలు ఆయనపైన వచ్చినటువంటి ఆర్టికల్స్, వ్యాసాలు, అదేవిధంగా ఇతర స్పందనలు కానీ లేదు కొన్ని కవితలు, ముఖ్యమైన కవితలు అన్నీ మాత్రం తీసుకొని ఈ పుస్తకాన్ని ముద్రించాను. అయితే నాకు ఆయనకి అనుబంధం చాలా, అంటే నా కులమేందో ఆయన కులమేందో, నేనెక్కడున్నో ఆయన ఎక్కడున్నో తెలియదు. కానీ నిప్పులు వాగు అనేటువంటి పుస్తకాన్ని నాకు సోల్ డిస్ట్రిబ్యూషన్కి నాకు ఇచ్చి చాలా బాధ్యతగా అప్పచెప్పి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. కరెక్ట్గా వారం రోజుల ముందు నేను, రాములు గారు, గౌరీశంకర్ గారు మేమంతా ఉంటే దాదాపు ఒక గంట సేపు మా ఆఫీస్లో కూర్చొని పోయిండు. నిప్పులు వాగుకు సంబంధించినటువంటి అమౌంట్ ఆయన అడిగితే, అన్న బుక్ ఫేర్ కాగానే ఇద్దామంటే లేదురా చంద్ర అని అంటే అప్పటికప్పుడు, అంటే ఆ అనుబంధం, అంటే పుస్తకంతోనే నాకు ఆయనతో అనుబంధం వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళటం ఒక 3 రోజులు అరే మనలో కలిసి ఉన్నటువంటి మనిషి, మనతోనే ఉన్న మనిషి ఒక 3 రోజులు నాకు అసలు నిద్రపట్టినట్టుగా అనిపించలే. నేనేం అర్పించగలను, నేను ఆయనకి ఏం చేయగలను అనుకున్నప్పుడు నేను ఆయనకు ఒక పుస్తకం తేయగలనని చెప్పేసి అనిపించి ఇది తీసుకొచ్చాను. నిజంగా ఈరోజు నా పబ్లికేషన్ స్టాలు ఈరోజు ఇందులో లేదు. ఈ స్టాలు లేనప్పుడు నేను చేసిన స్ట్రగుల్లో ఖచ్చితంగా ఆయన ఉంటే నాతో నిలబడేవాడు అని అనిపించింది. ఖచ్చితంగా నిలబడేవాడు. ఏమైనా ఈ సభ జయప్రదం కోసం ఈ పుస్తకావిష్కరణ వచ్చిన అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.